తినే కొద్దీ తినాలనిపించేలా సొరకాయ పులుసు ఎంతో టేస్టీగా చిక్కగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఇలా ఒక చిన్న సొరకాయని తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత కళాయిలో నూనె వేసుకుని పులుసు కూర కాబట్టి చిటికెడు మెంతులు వేసుకుని వేయించుకోండి. అలాగే తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుని అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా వేగాక సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే పసుపు, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గ్లాసు నీళ్లు వేసుకొని పులుసు అంతా వేసుకోండి. ఉప్పు, కారం పులుపుకు తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది. మూత పెట్టి ఈ పులుసు అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే పులుసు రెడీ.